ఇంకా ఈ విషయం ఇట్లా ఉంటే ఇక ఆపరేషన్ కగార్కి సంబంధించి ఆపరేషన్ కగార్లో చనిపోయినటువంటి ఎవరైతే నంబాల కేశవరావుకు సంబంధించినటువంటి అంత్యక్రియలు మేము జరుపుకుంటామని చెప్పేసి అక్కడ నంబాల కేశవరావు కానీ తర్వాత ఇక్కడ మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి చనిపోయినటువంటి ఎవరైతే వాళ్ళు ఉన్నారో మృతులు ఉన్నారో ఆ మృతుల కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు వచ్చిండ్రు. వచ్చేసి మాకు ఆ డెడ్ బాడీని అప్పగించండి, మేము అంత్యక్రియలు చేసుకుంటామంటే అక్కడ భద్రతా బలగాలు ఈ నంబాల కేశవరావుకు సంబంధించినటువంటి మృతదేహం కానీ తర్వాత మావోయిస్టులకు సంబంధించినటువంటి మృతదేహాలు కానీ వాళ్ళకి ఇవ్వలేదు. కుటుంబ సభ్యులకు ఇవ్వాలనేటువంటిది ఇక్కడ ఏది ఆల్రెడీ సుప్రీంకోర్టు కూడా చెప్పింది, తర్వాత ఏపీ హైకోర్టు కూడా చెప్పినటువంటి మాట. కానీ దానికి విరుద్ధంగా వీళ్ళు తీసుకొని పోయిరని చెప్పేసి ప్రజా సంఘాలన్నీ కూడా పోరాటం చేస్తూ ఉన్నాయి, ప్రజా సంఘాలు అని కూడా గలమెత్తుతూ ఉన్నాయి. ఎందుకు వీళ్ళ కుటుంబ సభ్యులకు ఆ డెడ్ బాడీలను అప్పచెప్పలేదని అని చర్చకు వచ్చినప్పుడు నంబాల కేశవరావు అంటే ప్రశాంతంగానే ఉండే ఆయనని హాస్పిటల్ పోతే హాస్పిటల్లో కావాలని చెప్పేసి ఆయన తీసుకుపోయి కాల్చి చంపేసిండ్రు. ఆయననే కాదు ఈ 27 మంది కొంతమంది ఉన్నారు కదా వాళ్ళందరినీ కూడా కాల్చి చంపేసిండ్రు. అయితే ఈ 27 మంది తర్వాత ఈ నంబాల కేశవరావు దొరకడానికి కారణం ఏంటంటే కొంతమంది లొంగిపోయినటువంటి ఎవరైతే మావోయిస్టులు ఉన్నారో ఆ లొంగిపోయిన మావోయిస్టులు సమాచారం ఇవ్వడం ద్వారా ద్రోహం చేయడం ద్వారా వీళ్ళు చనిపోవడం జరిగింది. అయితే చనిపోయినరు ఓకే, దానికి సంబంధించి అంటే ఇటువంటివి అంటే మావోయిస్టుల్లో పోయినప్పుడు తర్వాత ఇక్కడ భద్రతా బలగాలకు తర్వాత ఇవన్నీ కూడా జరగడం లేకపోతే వాళ్ళని తీసుకుపోయి ఎన్కౌంటర్ చేయడం ఇవన్నీ కూడా జరుగుతాయి. మరి జరిగిన తర్వాత కూడా శవాన్ని చూస్తే కూడా ఎందుకు భయపడతా ఉన్నారు అంటే ఆ భయపడే దాంట్లో భాగంగానే కనీసం వాళ్ళ కుటుంబ సభ్యులకు ఆ మృతదేహాలని అందించలేదు అని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద నిజంగా కూడా వాళ్ళకి ఇవ్వాల్సింది. కానీ ఒకవేళ వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇస్తే ఈ ప్రజా సంఘాలు లేకపోతే ఆ కుటుంబ సభ్యులు కలిసి హాస్పిటల్ తీసుకుపోయి నిజంగా ఏం జరిగిందని చెప్పేసి ఒకవేళ పోస్ట్మార్టం నిర్వహిస్తే ఆ పోస్ట్మార్టంలో ఏమని తేలుతుంది, వీళ్ళు ఎదురుకాల్పుల్లో చనిపోలేదు, తీసుకొచ్చేసి డైరెక్ట్ కాల్చి చంపారు అనేటువంటి విషయం బయటపడుతుంది. కాబట్టి అందుకనే వీళ్ళని తీసుకుపోయి దహన కార్యక్రమాలన్నీ కూడా భద్రతా బలగాలు నిర్వహించేసినాయి, వాళ్ళు కావాలని చేసింది అనేటువంటిది వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణ. దానికి సంబంధించి లేఖలు కూడా వస్తూ ఉన్నాయి. మీ పిల్లలు ఐఐటి ఎంసెట్ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారా? జాబ్స్ కోసం చేసే ప్రయత్నంలో విఫలమవుతున్నారా? ఇంగ్లీష్పై పట్టు సాధించలేక పోటీ ప్రపంచంలో వెనుకబడుతున్నారా? స్టేట్ సిలబస్ అయినా సెంట్రల్ సిలబస్ అయినా అన్ని సబ్జెక్టులు ఇప్పుడు ఒక్క క్లిక్లో. షేక్ స్పైకర్ ఇప్పటి వరకు ఎవరు తయారు చేయలేని విధంగా రూపొందించబడిన సరికొత్త యాప్. ఇప్పుడే షేక్ స్పైకర్ యాప్ని ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. కేవలం 1000 రూపాయలకే 7 ఏళ్ల పాటు సబ్స్క్రిప్షన్ పొందండి.